కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండల కేంద్రంగా రౌతులపూడి గ్రామంలో స్థాపించిన ఓం ఫౌండేషన్ ఇండియా ప్రెసిడెంట్ సుర్ల శ్రీనివాస్ ఇటీవల కాలంలో జాతీయ అంబేద్కర్ సాహిత్య అకాడమీ సేవా పురస్కారం ఢిల్లీలో అందుకున్నారు. ఇటు సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లో మంచి పేరు సంపాదించి అటు రాజకీయంగా కూడా తమ ప్రయత్నాలు చేపడుతూ ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సంఘ సంస్కర్త రాజకీయవేత్త అయినటువంటి సుర్ల శ్రీనివాస్తో వైఎన్సీ మీడియా ముఖాముఖి. రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో మన స్వచ్ఛందంగా సేవ చేస్తున్న ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి అనేక మందికి సేవలు అందిస్తున్న మన ఇక్కడ హోమ్ ఫౌండేషన్ హోమ్ ఫౌండేషన్ ఇండియా రౌతులపూడి కొన్ని మంచి విషయాలు ఉన్నాయి, కొన్ని చెడ్డ విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రజల తరపున మేము మాట్లాడడానికే మేము మీడియా ముందుగా మేము ఉన్నాం కనుక ఇందులో ప్రతిదానికి కూడా మీరు కరెక్ట్ ఆన్సర్ ఇస్తారని చెప్పేసి ప్రామిస్ చేయాలి మాకు. ఖచ్చితంగానండి. మీడియా అంటేనే మేము కరెక్ట్గా సమాధానం చెప్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీడియా మీద మీకున్న గౌరవాన్ని బట్టి మీకు వదిస్తున్నాం. మీరు ఈ సేవా సంస్థ లేదా ఓం ఫౌండేషన్ అని అంటే లోకంలో అంటే ప్రజల్లో మాట్లాడుకునే మాటలు ఏంటంటే ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసమే, తన ఎదగడం కోసమే తప్ప ఇది ఈ నిజమైన సేవ కాదు అని ఎవరైనా అంటే దానికి మీ సమాధానం? లేదండి, రాజకీయ లబ్ధి కోసమని ఎందుకు అనుకుంటానండి? మేము ప్రజాసేవగా చేస్తున్నాం, ప్రజల కోసం. సేవ ద్వారానే ప్రజలకి కొన్ని వేల సేవా కార్యక్రమాలు అందించాం కాబట్టి రాజకీయంగా ఫర్దర్గా మళ్ళీ ఏమన్నా చేయాలనుకుంటే కనుక మరీ ఎక్కువ కార్యక్రమాలు మేము చేయడం కూడా సిద్ధంగా ఉన్నాం. గ్రామంలో ఇటువంటి సేవల్ని గుర్తించారు, ఒక సేవకుడు ఉన్నాడని. నాకు ఢిల్లీలో కూడా ఈ పురస్కారం భారతీయ దళిత స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా కూడా నేను అవార్డు తీసుకోవడం జరిగింది గవర్నర్ గారి చేతుల మీదుగా. కానీ చాలా ఆనందంగా ఉంది. ఈ సేవ అన్నది నా ఒక్కడితో పాటు చాలామంది సభ్యులు ఉన్నారు. ఇది మేమంతా కలిపి చేస్తేనే ఈ అవార్డు వచ్చింది. కానీ నేను ఒక్కడనే చేసినంత అయితే నేను ఈ అవార్డు తీసుకున్నాను కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. ఆనందంతో పాటు సంతోషం ఎంత ఉందో బాధ్యత, భయం కూడా అంతే పెరిగింది. బాధ్యత అన్నది నేను ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాను కాబట్టి చేద్దామని కూడా ముందడుగు వేస్తున్నానండి. కేవలం ఈ రౌతులపూడి గ్రామంలో మాత్రం మీరు సేవ చేస్తున్నారా? మేము కాకినాడ జిల్లా వ్యాప్తంగా మాకు సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయండి ఓం ఫౌండేషన్ ద్వారాన. ముఖ్యంగా ఎక్కువగా ఈ మండల పరిధిలో రౌతులపూడి మండలంలో నేను చూస్తున్నాను. నేను మా కమిటీ, మా టీం సభ్యులు ఉన్నాం. ఒక 15 మంది వరకు ఉన్నాం. మేమందరం కలిపే ఈ రౌతులపూడిలో సేవా కార్యక్రమాలు నేను ముందుకు. ఓకే సార్. అలాగే ఫ్రీ టైలరింగ్, ఉచిత కుట్టు మిషన్ ట్రైనింగ్ కూడా ఇప్పిస్తున్నారు. నేను అసలు ఈ థాట్ మీకు ఎందుకు వచ్చింది? దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అది ముఖ్యంగానండి, ఇది మారుమూల ప్రాంతం కాబట్టి ఇక్కడ ఒంటరి మహిళలు చాలామంది ఇబ్బంది గురవుతున్నారు. వాళ్ళు ఏ ఉపాధి లేక ఓన్లీ వాళ్ళ చేతి వృత్తి కోసం అన్నది ఏదన్నా ఒకటి మనం నేర్పిందామన్న ఉద్దేశంతో ఇక్కడ ఉచిత టైలరింగ్ అన్నది ఓం ఫౌండేషన్ ద్వారా పెట్టాం. వాళ్ళు చాలామంది ఇప్పటి వరకు 350 మంది వరకు నేర్చుకున్నారు, శిక్షణ పొందినారు. ఈ టైలరింగ్ అనేది ఒక లేడీ అన్నది ఇండిపెండెంట్గా స్వతంత్రంగా తన కాళ్ళ మీద తను నిలబడడానికి మేము ఏర్పాటు చేసామండి ఇది. అదే వాళ్ళ కుటుంబం పోషణ కోసం కూడా ఎంతో తోడ్పడుతుంది టైలరింగ్ అన్నది. అలాగే ఇది కాకుండా మేము మరిన్ని ఇంకా కూడా శిక్షణలో మేము ఏర్పాటు చేయడం కూడా జరిగిందండి. ఓకే సార్. ఇప్పటివరకు సుమారు ఎంతమంది మీ దగ్గర ట్రైనింగ్ తీసుకొని ఉంటారు? వాళ్ళు అసలు ఫీలింగ్స్ మీకైనా వ్యక్తపరిచారా? వాళ్ళు చాలా ఆనందపరిచారండి. మా దగ్గర ఇప్పటి వరకు 7 బ్యాచ్ల వరకు కంటిన్యూ జరిగింది. 7 బ్యాచ్లు వచ్చేసరికి 350 మంది వరకు శిక్షణ పొందారండి. 50 మంది అంటే మండల కేంద్రంగా అంటే మీరు చిన్నగా కాదు సార్, మీరు పెద్దగానే చేస్తున్నారు. మీరు ఇంకా మీ ప్రణాళిక ఏంటి? అలాగే కంప్యూటర్ కూడా మీరు చేస్తున్నారని విన్నాం. అది దాని యొక్క ముఖ్య ఉద్దేశం కంప్యూటర్ కూడా మీరు శిక్షణ అది కూడా అంటే ఈ కాలంలో రూపాయి లెర్నింగ్ అంటే రూపాయి సంపాదించడం కోసం చూసే యువకులను చూసాం. కానీ మీరు ఎందుకని అసలు ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఈ మెట్ట ప్రాంతంలో చాలామంది నిరుద్యోగులు ఉన్నారండి. వాళ్ళు ఏ ఉద్యోగం చేద్దామన్నది కంప్యూటర్ పరిజ్ఞానం అన్నది ఒకటి ఉండాలి. కానీ చాలామంది అది నేర్చుకోలేకపోతున్నారు. మేము వాటిని దృష్టిలో తీసుకొని మనకు పలానా ఈ ప్రాంతంలో శిక్షణ కూడా పెడితే బాగుంటుంది యువతకి, వాళ్ళు ఏదైనా ఉద్యోగపరంగా దేనికన్నా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో
మేము కంప్యూటర్ శిక్షణ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎంతమంది ఇప్పటివరకు శిక్షణ తీసుకొని ఉంటారు? ఎన్ని బ్యాచ్లు? ఎన్ని సంవత్సరాల నుంచి అసలు స్టార్ట్ చేశారు మీరు? ఇది గత 4 నెలల నుంచి నడిపిస్తున్నామండి కంప్యూటర్ శిక్షణ అన్నది. ఇప్పటి వరకు ఒక 30 మెంబర్స్ వరకు నేర్చుకున్నారు. చేస్తున్న మేము సేవలో ఒక యువకుడిగా నేను చేస్తున్న సేవలను ఢిల్లీ వారు గుర్తించారంటే చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఇంకా ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు యువత కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళు కూడా నా వంతు కృషిగా చెప్తున్నాను. వాళ్ళు కూడా ఈ చిన్న చితక కార్యక్రమాలు కూడా చేసి ప్రజలకి ఆదర్శంగా నిలబడతారని కూడా కోరుకుంటున్నాను. అదే మాలాంటి ఈ సేవకుల్ని గుర్తించిన పత్రికా మీడియా వారికి, గ్రామ ప్రజలకు ఓఎన్సీ ఛానల్ ద్వారా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కరోనా టైంలో కూడా మీరు సేవలు అందించారని చెప్పేసి మేము విని ఉన్నాం. అసలు ఆ టైంలో కూడా ప్రపంచం స్తంభించిపోయిన, ఎందుకంటే ఒక మనిషికి సాటి మనిషి సహాయం చేసుకోలేని పరిస్థితి. ఆ టైంలో కూడా మీరు అనేక సేవా కార్యక్రమాలు చేశారని మేము విని ఉన్నాం. దాని యొక్క మీకు వివరణ ఇవ్వగలరు? మేము చేసే సిద్ధాంతమే మానవ సేవ, మాధవ సేవ. అంటే మనం చేసే సేవ 10 మందికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో కరోనా టైంలో మేము ఎన్నో కార్యక్రమాలు కూడా ప్రజలకు అందించాం. అదేవిధంగా ప్రజలకి చేసేది పోయేది ఏమీ లేదు. ఈ రోజున్నది రేపు చేస్తాం, రేపున్నది ఈరోజు చేస్తాం అన్న సిద్ధాంతంతో కూడా మేము ధైర్యంగా తోలడుగేసాం. చేసి ప్రజలకి ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా మేము అందించాం. ఎమ్మెల్యేగా కూడా ఇండిపెండెంట్గా పోటీ చేశారని మీ మాటల్లోనే మేము విని ఉన్నాం. అసలు మీకు ఈ రాజకీయ కోణంలో కూడా రావాలని మీకు ఎందుకు అనిపించింది? మేము ప్రజలకు మరిన్న సేవలు చేద్దామన్న ఉద్దేశంతో రాజకీయాల్లో నేను అడిగేశాను. ప్రజలకి నేను ఇంకా రాజకీయంగా తొలడిగేస్తే నేను ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేద్దామన్న ఉద్దేశంతో ముందుకొచ్చాను. మీరు చేస్తున్నారు కాబట్టి మీ గ్రామంలో మీకు మంచి పేరే ఉంది. అలాగే మీకు కూడా ఈ రాజకీయంగా మీరు తొలడుగు వేసినప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ, అలాగే మీ ఉన్న ప్రజలు ఏ విధంగా అసలు రియాక్ట్ అయ్యారు? రాజకీయాల్లోకి రావడానికి తొలడుగేసానండి. ఇది ప్రజలకి సేవ చేయడానికి నేను ముందడుగు వేసాను. కానీ ఇది విజయానికి అపజయానికి అన్నది భేదం లేదు. విజయం చేస్తే ప్రజలకు మంచి చేస్తాను, అపజయం చేస్తే మనం సంకల్పంతో దృఢంగా నించుంటాం అన్న ఉద్దేశంతో నేను రాజకీయంలో తొలడుగేసానండి. మిత్రులు, శ్రేయభిలాషులు అందరూ కూడా మీరు స్వాగతించారా? లేకపోతే ఎందుకురా నీకు ప్రశాంతంగా ఇలాగ ఉండడం అనేసి అని చెప్పి ఏమైనా మీకు సజెషన్స్ ఇవ్వడం జరిగిందా? లేదు. మా సన్నిహితులేంటి, ప్రజలేంటి, చాలామంది నువ్వు బాగా చేస్తావు, మంచి నాకు సపోర్ట్ చేశారు వాళ్ళందరూ కూడా. అంటే నీ యొక్క సేవని అందరూ గుర్తించారు కాబట్టి గెలుపు ఓటమన్నది నిర్ణయిస్తారు. కానీ నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిదని చెప్పేసి చాలామంది కూడా నాకు సపోర్ట్ చేయడం కూడా జరిగింది. అలాగే కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి. అవి మిమ్మల్ని ప్రజల మాటగా మేము సంధించాలనుకుంటున్నాం. మీరు ఇక్కడ ఫ్రీ శిక్షణ అంటున్నారు కానీ డబ్బులు తీసుకుంటున్నారనే ఒక అభియోగం నేను మోపుతున్నాను. మీ ప్రజలు కాదండి, మళ్ళీ మీ ప్రజలు అంటే మళ్ళీ మమ్మల్ని కొడతారు. అంటే నేను అంటున్నాను, దానికి మీ సమాధానం. మేము డబ్బులు తీసుకుంటున్నాం అన్నది ఎవరినన్నా నిరూపించండి అసలు. అంటే ఇప్పటి వరకు మేము ఎంతోమందికి కొన్ని వేల మంది చేసి పెట్టామండి. అసలు ఇక్కడ మేము శిక్షణ ఇచ్చిన వాళ్ళన్నా, ఇక్కడ శిక్షణ తరగతులు మేము ఏర్పాటు చేసిన వాళ్ళన్నా, టైలరింగ్ కోర్సు మేము ఇప్పించిన వాళ్ళకన్నా వీళ్ళందరినీ అడగచ్చండి. వాళ్ళు మేము ఇచ్చి కోర్సు, ఎందుకంటే వాళ్ళు కూడా మమ్మల్ని చాలా ఆనందంగా కూడా ప్రోత్సహించారు. మీరు మీ ఫౌండేషన్ ఇలా ఏర్పాటు చేసి, ఓం ఫౌండేషన్ అన్నది ఏర్పాటు చేసి మాకు ఎంతో ఆదర్శంగా నిలిచారన్న ఉద్దేశంతో వాళ్ళు చెప్పారు. కాబట్టి మీరు పత్రికా మీడియా మిత్రులే కాబట్టి వాళ్ళని కూడా మీరు అడగండి, తెలిసిన వాళ్ళని, వాళ్ళే చెప్తారండి. అసలు అలాగే ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే, అంటే అక్కడ నాయకుడు వచ్చాడా లేదా, అధికారి వచ్చారా లేదనకుండా ముందుగా నేనున్నాను భరోసాలు మీరు ఇస్తున్నారంట. అంటే అసలు వెంటనే ఫైర్ యాక్సిడెంట్ అవ్వబోతుకి వెంటనే మాకు ఫోన్ వస్తుందండి. అది ఎందుకంటే ఆ కుటుంబం ఆదర్శంగా మేము ఎప్పుడు ఉంటామండి. అది ఫైర్ యాక్సిడెంట్ అవ్వనండి, ఏదన్నా అవ్వనండి. ఎందుకంటే వాళ్ళు కింద స్థాయికి పడిపోతారు. వాళ్ళు రేపన్న తర్వాత ఎలా ఉండాలన్న తర్వాత వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారండి. మేము 2 నెలలకు సరిపడా కూడా మేము వాళ్ళ కుటుంబానికి మేము నిత్యావసర సరుకులు, బట్టలు ఏంటి ఇలాంటివి కూడా పంపిణీ చేస్తున్నామండి. అది ఓకే సార్. వృద్ధులకి అంటే ఫోటోగ్రాఫ్స్లో కూడా చూశాను, వృద్ధులకి కానీ
అంటే మీరు చాలా సహకరిస్తున్నారని అన్నాం. అలాగే మీరు ఈ దేవాలయాలకు కూడా మీరెంతో అన్నదాన కార్యక్రమం కూడా మీరు ఏర్పాటు చేశారు. అంటే మీకు ఎక్కడి నుంచి వస్తుంది సార్? అంటే మామూలుగా అడుగుతున్నాం మేము. సీక్రెటే అనుకోండి. మీకు అసలు అమౌంట్ ఏ విధంగా మీకు లెర్న్ అవుతుంది? స్వచ్ఛంద సేవా సంస్థ ఉందండి. దీనికి కొంతమంది, నేను ఒక్కడినే పెట్టుకునేది ఏం కాదు ఇది. కొంతమంది ఎన్ఆర్ఎస్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఉన్నారు. వాళ్ళు తల ఒక్క సాయం చేస్తేనే మేము ఈ అన్నదాన కార్యక్రమాలు గట్రా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఫర్దర్గా మీరు చూస్తున్నారు కాబట్టి మీరు కూడా తల ఒక భాగస్వాములు అయ్యి చేసి ఇచ్చినా కూడా మేము కూడా చేస్తాం. దీన్ని మేము సంబోధిస్తామండి ముందుకి. మీ వెంట ఉన్న యువత అందరూ కూడా మీకులాగానే రాజకీయవేత్తలు, ఎంప్లాయీసునా? లేదండి. వాళ్ళు కార్మికులండి అసలు వాళ్ళు. నాతో పాటు ముందడుగేసిన వాళ్ళు రిక్షా కార్మికులు ఉన్నారు, లేబర్ పని చేసుకున్న వాళ్ళు ఉన్నారు, పొలం పని చేసుకున్న వాళ్ళు ఉన్నారండి వాళ్ళు. మేము ఏదైనా ఖాళీ టైంలో మాకు సేవ అంటే ఇష్టం కాబట్టి మేమందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ముందుకు నడిపిస్తున్నామండి. ఓకే సార్. మళ్ళీ కాక ఫర్దర్‌గా మీరింకా మీ హోమ్ ఫౌండేషన్ ద్వారా ఇంకా మీ మెట్ట ప్రాంతం అంటున్నారు. మెట్ట ప్రాంతంలో మీరింకా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయదలుచుకుంటున్నారు? ఫర్దర్‌గా మీరింకా మీ హోమ్ ఫౌండేషన్ ద్వారా ఇంకా మీ మెట్ట ప్రాంతం అంటున్నారు. మెట్ట ప్రాంతంలో మీరింకా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయదలుచుకుంటున్నారు? అలాగే మీరు ఇంకా ఏ మేము ద్వారా ఈ మండల ప్రాంతంలో ఎన్నో నైట్ స్కూల్ కూడా ఏర్పాటు చేశామండి. ములగపూడి ఏంటి, మల్లవరం ఏంటి, రౌతులపూడి ఏంటి, ఇలాగా. దీన్నే విధంగా ప్రభుత్వం వారు కూడా దీన్ని చూసి మాకు సహకరిస్తే మేము ఎన్నో కార్యక్రమాలు కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం ఒకవేళ చేయలేని ఏడాలంటే కనుక మాకున్న దృఢ సంకల్పంతో మేము ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తూనే ఉంటాం. ఏంటి తెలియాలండి అసలు ప్రభుత్వం అన్నది అసలు ప్రజల కోసమే ప్రభుత్వం, కానీ ప్రభుత్వం కోసం ప్రజలు కాదండి అసలు. ఎందుకంటే ఇప్పుడు ప్రజలకు అండదండంగా నిల్చున్నవాడే సేవకుడు అవుతాడు, అంతేగాని బాధ్యుడు అవడండి అసలు. మేము ఆ సేవా సంకల్పంతో మేము ముందుకు ఉంటామని కూడా మేము కోరుకుంటున్నామండి. క్వారీలు ఉండడం జరిగింది. మీరు మీరు ముందడుగేసి కూడా మీరు ప్రశ్నించే విషయంలో కూడా మీరు ఎప్పుడు ముందు అడుగు వేస్తున్నారని చెప్పేసి విని ఉన్నాం. దీనివల్ల మీకైనా థ్రెడ్స్ పెరుగుతాయి అనే భయం గట్రా లేదా మీకు? భయం అన్నది ఏమీ లేదండి అసలు. మా సేవే మా ధైర్యం అండి అసలు. భయం అన్నది మేము ప్రజల కోసం పోరాడుతున్నాం, ప్రజాసేవ కోసం పోరాడుతున్నాం, గ్రామం కోసం పోరాడుతున్నామండి. మేము ఊరు బాగుండాలన్న ఉద్దేశంతోనే, ఇక్కడ ప్రజలు నాశనం అయిపోకూడదన్న ఉద్దేశంతోనే మేము ధైర్యంగా ప్రజలకు అండదండంగా ఊరికి కూడా మేము నిలబడ్డామండి. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చారు. అలాగే ఇక్కడ మరెన్నో కార్యక్రమాలు ఈ హోమ్ ఫౌండేషన్ వాళ్ళు చేయాలని, అలాగే మీరెవరైనా ఈ ఛానల్ ద్వారా మీరు అనేక మందికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న శ్రీనివాస్ గారి లాంటి వారిని మీరు ఎంతోమంది ఆదర్శంగా తీసుకొని యువత ఇంకా ముందడుగు వేయాలని, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ఆయన రాజకీయంగాను అలాగే సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. యువతకి మీరు ఒక గొప్ప ఆదర్శం సార్. మీరు ఇచ్చిన మీ వాల్యుబుల్ టైం బట్టి మీకు థ్యాంక్స్ తెలియజేసుకున్నాం. చూస్తున్నాండి వైఎన్సీ న్యూస్.